ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. కేరాంప్ సినిమాక చూసిన వాళ్ళక. హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్. ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. కేరాంప్ మూవీ రివ్యూ. యాక్చువల్లీ ఈరోజు బీసీ స్టేట్స్ బంద్ అంటే బీసీ వాళ్ళు కులం కలిసి బంద్ పెట్టారు. సో మెయిన్ ఉన్న ఏరియాలో అయితే థియేటర్కి వెళ్ళా, టికెట్ బుక్ చేసుకొని మరి కావాలంటే స్క్రీన్ షాట్ పెడతాను. వెళ్తే సినిమా షో లేదండి, 2:30కి అయితే ఉంటుందని చెప్పన్నారు. సర్లే ఇక ఎందుకు వెంటనే పక్కన తెలుసు కదా వెళ్దాం అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్తే అది క్లోజ్ ఉంది. సో ఇదంతా అయ్యే పని కాదు, లెట్స్ ట్రావెల్. ఎక్కడైతే సినిమా ఆడుతుందో అక్కడికి వెళ్దాం అని చెప్పి నేనున్న లొకేషన్ నుంచి ఆల్మోస్ట్ 20 to 25 కిలోమీటర్స్ అవతలకి వెళ్ళి సినిమా చూశాను. ఎక్స్పెక్ట్ ఒక సినిమా కోసం 25 కిలోమీటర్లు వెళ్ళి కూర్చొని యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, కానీ కొంచెం బేసిక్. సరే నా పక్కన పెట్టేద్దాం, సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా ప్లాట్ లైన్ ఏంటంటే, బాగా డబ్బులు ఉండిపోయేసరికి ఈ డబ్బుల్ని మదం కాస్త పిచ్చెక్కిపోయి ఆడు ఎందుకు నారబాలుగా ఉంటాడు, ఆడు చిల్లరోళ్ళ అవుతాడు. ఆ చిల్లరోడు భయంకరంగా చిల్లరైపోయి అలా ఉండి వానికి ఏ స్టోరీ అన్న లైక్ ఎలాంటి ఇష్యూ అయినా సరే వాడిని లైటే. అలాంటిది వాన్ లైఫ్లోకి ఒక సీరియస్ ఇష్యూ వస్తే ఈ కుమార్ అనే ఒక చిల్లర్ గాయ్, రిచెస్ట్ చిల్లర్ గాయ్ ఎలా దాన్ని టేకప్ చేసుకొని సాల్వ్ చేసుకుంటాడు. ఈ గ్యాప్ లో ఉండే హీరోయిన్ తో ఇష్యూ ఏంటి, అసలు ఆ హీరోయిన్ ఇష్యూ ఎందుకు అంత కాంప్లెక్సిటీ అనేది మీరు సినిమాలు చూడాలన్నమాట. సినిమాని 2 రకాల ఆడియన్స్ చెప్తాను. ఇప్పుడు నాలో కూడా 2 ఆడియన్స్ ఉన్నారనమాట. ఒకటి క్రిటిక్, ఇంకోటి వచ్చేసి సినిమాని ఎంజాయ్ చేసేవాడు. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ సినిమా ఎంజాయ్ చేయడం. సినిమా అయితే నేను పెట్టిన 110 రూపాయలు 150 రూపాయలు కానీ కూర్చున్నాను. హార్డ్లీ నవ్వుకున్నా, 4-5 షాట్లు బాగా నవ్వుకున్నాను. బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఇట్స్ లైక్ అరే నో నాన్ సెన్స్ సినిమా రాను, సినిమా థియేటర్కి వెళ్ళినావా, కూర్చున్నావా, అడ్డమైన చేరుతా ఉంటే కూర్చున్నావు, సొల్లేస్తా ఉంటారు, నవ్వుతా ఉంటుంది, నవ్వు వస్తుంది. ఒక్కసారి సినిమా బయటకు వచ్చేసాయి. యాజ్ ఏ మనం వెళ్ళినాం రా సినిమా నుంచి ఏం టేకప్ చేసుకుంటే ఇప్పుడు క్రిటిక్ అనమాట. అన్నా కిరణ్ అన్న, నేను మిమ్మల్ని రాజావారు రాణి గారి నుంచి చూస్తున్నాను పర్సనల్లీ. 3 to 4 టైమ్స్ కూడా కొన్ని థియేటర్ స్క్రీన్స్ లో కలిశాను. అయినో నాకు మీరేంటో తెలుసు అన్న. ప్లీజ్ అన్న సరే ఇలాంటి సినిమాలు చేయకండి. ఐ డెఫినెట్లీ రికమెండ్, డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఇంకెన్ని రోజులు చెప్పు ఇలాంటి సినిమాలే. ఒప్పుకుంటా, ఎస్ఆర్ కళ్యాణ మండపం నీ కెరియర్కి ఒక గేమ్ చేంజర్, అది తిప్పింది, ఒప్పుకుంటా. కానీ దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అ టైం. ఇప్పుడు నువ్వు ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమాలు తీసినా రారు జనాలు. ఈ సినిమా స్లైట్లీ ఎస్ఆర్ కళ్యాణ మండపం టైపే ఉంటది. మంచిగా నవ్విస్తుంది. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్, ఓన్లీ లా ఆఫ్ రైట్. అది అనుకునే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు పోయి. అస్సలు నాకు స్టోరీతో పని లేదురా, సినిమాకి వెళ్ళినానా, నవ్వుకున్నానా, చూసినామా, చిల్లర జోకులు ఉన్నాయా, మేము రెఫరెన్సెస్ ఉన్నాయా, వచ్చేసినామా అనేటోళ్ళకి ఈ సినిమా సూపర్ నచ్చుద్ది. కానీ సినిమాకి వెళ్ళి ఓ మంచి కథ చూద్దాం అనుకొని వెళ్ళి అక్కడక్కడ ఏమి లేకపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా, అది డిసప్పాయింట్మెంట్. సో ఈ సినిమా ద్వారా నేనైతే చాలా అంటే చాలా లైక్ లాస్ట్ ఇయర్ ఇదే దివాళీకి ఐ సీన్ నాకు అది పర్లేదు, బాగానే అనిపించింది. ఒక హానెస్ట్ అటెంప్ట్ ఫ్రమ్ కిరణ్ అబ్బవరం, మారాడు మనిషి అనుకున్నాను. బట్ దిల్రూబా అనేది దింపాడు, నేను చూడలేదు అది. బట్ కేరామ్కి అయితే పర్సనల్లీ ఐ వాజ్ లైక్ ఓకే, మన జనరేషన్ కూడా ఒక మంచి స్టైల్ ఆఫ్ వెంకటేష్ ఉన్నాడు అండ్ మనకు కూడా మంచి కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీస్తున్నాను అనుకొని వెళ్ళాను. స్టోరీ వదిలే, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ స్టోరీ బ్రో. జోకులు ఇవి మరీ జోకులా, లేకి జోకులు అన్నా ఏంటి అసలు. కొన్ని షార్ట్స్లో అయితే మొహం మీద కెమెరా పెడితే యాక్టింగ్ చేయట్లేవు, నువ్వు మారాలి చాలా. అండ్ రెండోది హీరోయిన్, ఇంకెన్ని రోజులయ్యా హీరోయిన్ల నడుముల పైన, చెస్ట్ పైన, ఫేస్ పైన, లిప్స్ పైన కెమెరా ఫోకస్ పెడతారు. స్టోరీ మీద పెట్టండి, ఆ కాన్సన్ట్రేషన్ ఏదో సీన్ల మీద పెట్టండి తీయడంలో. ఎవడు రాశాడు, జేమ్స్ లియాన్, సారీ నీ గురించి జేమ్స్ నాని లియానో నీ పేరు తెలియదు భయ్యా. చూశాను, నువ్వు నీ ప్రమోషనల్ కంటెంట్ అంటే చూశాను. ఎంత హానెస్ట్ చెప్తున్నావు అంటే, నేను ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన ఎంటర్టైన్ చేద్దామని వచ్చి. అన్న నువ్వు చేసావు ఎంటర్టైన్మెంట్, బట్ అది అందరి జనాలకు వెళ్ళదు. సినిమా అనేది కొంతమంది చూస్తే మాత్రం అవ్వదు.
అందరు చూడాలి, అందరు చూస్తేనే సినిమా. లేదు నా సినిమా కేవలం ఈ బీడీలు తాగేటోళ్ళకి, సిగరెట్లు తాగేటోళ్ళకి, ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి అన్నాం అనుకో, బరాబర్ వాళ్ళు నచ్చొద్దు, వాళ్ళు కూర్చుంటారు, సినిమా హిట్ అయిపోద్ది. అలానే కిరణ్ అబ్బవరం లాంటి అప్కమింగ్ స్టార్లను పెట్టుకొని ఇలాంటి లేక్ సినిమా తీయడం అనేది నాకు పర్సనల్లీ నచ్చలేదు. బెటర్ ఇలాంటి ఫిలిమ్స్ సమ్ అదర్ యాక్టర్స్ లైక్ వాళ్ళకి మాస్ ఇమేజ్ ఉండి వాళ్ళు కొద్దో గొప్ప స్టార్లు అయిపోవడమో, అట్లీస్ట్ వాళ్ళకి ఎంటే ఏదో ఒకటి వస్తే వాళ్ళతో ఇలాంటి సినిమాలు పడుకోవటేమొచ్చు. కానీ కిరణ్ అబ్బవరం లాంటి కెరియర్ మీద రిస్కే. కే ర్యాంప్ అన్నో అసలు చిరాకు వస్తుంది భయ్. సినిమా అసలు ఎందుకు వెళ్ళాను, 30 కిలోమీటర్లు వెళ్ళాను. హానెస్ట్లీ నాకు ఈ సినిమా యాజ్ అ ఫిలిం ఆడియన్స్ కూర్చున్నా, ఎంజాయ్ చేసినా, వచ్చేసినా. బట్ బయటికి వచ్చి చూస్తే ఎందుకురా, అసలు ఎందుకు ఇంతమంది, అసలు నరేష్ గారి క్యారెక్టర్ ఉంటుందండి, అసలు చాలా చెప్పాలనుకుంటే నరేష్ గారి క్యారెక్టర్ క్రింజు, అసలు చిరాదు బుద్ధి. అండ్ డీజే టిల్లులో టిల్లు వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఉంటుంది. ఈయనకి మధ్యలో ప్లస్ కుమార్ మధ్యలో వచ్చే క్యారెక్టర్, కిరణ్ అబ్బవరం మధ్యలో వచ్చే క్యారెక్టర్, అబ్బో అయ్యో బాబోయ్, యాజ్ ఆడియన్స్ కూర్చొని నవ్వుకున్నావా చల్ నీకు నడిసేసుద్ది. అది దాడి నువ్వు బయటకి ఏమొచ్చినా సరే ఇట్లా భూతద్దం పెట్టుకొని చూసే టైపే ఉంటుంది. ఐ పర్సనలీ ఫీల్ నాకు నా టైం వేస్ట్, ట్రావెలింగ్ వేస్ట్, ఇంత దూరం వెళ్తే నాకు దొబ్బులు వేస్ట్, పైగా ఎండ కొడుతుంది. ఏంటిది అసలు ఫ్రస్ట్రేషనే. అన్నా కిరణ్ అబ్బవరం అన్న, నువ్వు కానీ ఇదే కైండ్ ఆఫ్ సినిమాలు తీస్తే మ్యాక్స్ ఇంకో 2 సినిమాలు అన్నా, 2 సినిమాలు వెళ్ళిపోతావు. కొత్తగా తీయన్న సావదెంగుతుంది, కొత్తగా తీ, ఇలాంటి టైటిల్ వాడకు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇట్స్ అబౌట్ యూ అన్న, నువ్వు చేసావు, బట్ ఇంకా చాలా ఆపేయి. ఈ యాక్టింగ్ మార్చేయి, స్క్రిప్ట్ మార్చేయి, మొత్తం స్టాఫ్ అంతా మార్చేయి. బెటర్ ట్రై టు రీమోడల్ యువర్ సెల్ఫ్. సినిమా బాగుందా అంటే చెప్తున్నాం కదా భయ్, యాజ్ అన్ ఆడియన్స్ నాకైతే వెళ్ళినా కూర్చున్నా నచ్చింది. అది కూడా నచ్చడం అంటే ఇలా భయంకరం నచ్చలేదు, జస్ట్ కూర్చున్నాను, సర్లేదు సాగింది అయిపోయింది అమ్మ అని పాడు వచ్చేస్తున్నాం. యాజ్ అ క్రిటిక్గా చూస్తే ఇదిగో ఈ రేంజ్లో వస్తుంది. అందుకే 2 రివ్యూలు చెప్పాను. ఇక మీరు ఏది చూజ్ చేసుకుంటారు ఇక మీ ఇష్టం. అండ్ చూసారు కదా కన్సిస్టెన్సీ ఫ్రమ్ పాస్ట్ డేస్, 2 ఫిలిమ్స్ అండ్ ఈరోజు దిస్ కే ర్యాంప్ ట్రావెల్ 20 kilometers. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి రా బాబు, కష్టపడుతున్నాను. ఉంటాను మరి, బాయ్.